నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ కూడా లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని సంబంధాలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి లైవ్లో కొన్ని మాత్రమే వినిపిస్తున్నారు. వ్యక్తిగతంగా కలిసినా వాట్సాప్లో డీటెయిల్స్ పంపించినా మీకు ఇంకా చాలా సంబంధాలు అయితే చూపించడం జరుగుతుంది. ఓకేనమ్మా. కొన్ని ఆర్యవైశ్య క్యాస్ట్ తీసుకుందాం. ఫస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైట్, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి పిల్ల 36 lakhsలో ఉంది. ఈ అమ్మాయికి వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి కూడా 5'8" హైటు, బీటెక్, కొంచెం హైట్ ఎక్కువగా మూలన హైట్ ఎక్కువ అబ్బాయి కావాలి అంటున్నారు. ఐఐటి చేసి యూఎస్లో ఉంది. 285Kలో ఉంది. I140 కూడా ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అది 25 సంవత్సరాలు. ఆర్యవైశ్య క్యాస్టు, 5'6" హైటు, MBA, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు అబ్బాయిలు 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పెందరాడే పెళ్లి చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, MBA, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ కూడా చూద్దాము. బ్రాహ్మిన్స్లో శాఖ పట్టింపు లేదండి. ఇప్పుడు ఏంటంటే యూఎస్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా పర్వాలేదు శాఖ అనే పరిస్థితులు అయితే ఉన్నాయి. 26 సంవత్సరాలు, 5'3" హైటు, MS, యూఎస్లో 150Kలో ఉన్న ఈ పాపకి 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS, గవర్నమెంట్ డాక్టరు. ఈ అమ్మాయి డాక్టర్ వరుడు కావాలని చూస్తున్నారు. వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది బ్రాహ్మిన్స్లో. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో 21 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. ఒక 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఈ అమ్మాయికి కూడా వరుడు కావాలి. అదేవిధంగా అందరూ ఉంటారండి. మామూలుగా 10 లక్షలు 5 లక్షలు ప్యాకేజీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఏదైతే అర్జెంటో అవి తీసుకురావడం జరుగుతుంటుంది. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యూఎస్లో 200Kలో ఉన్నాడు. 26 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లో 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లాడికి. 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్ పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా
ఎలాంటి సంబంధాలు కావాలో సార్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్వాలేదు. బట్ క్వాలిఫికేషన్ విషయంలో మాత్రం మినిమం డిగ్రీ చదివి అయితే ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి లైవ్లో చాలా తక్కువ చదవడానికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మాత్రమే చదివి వినిపిస్తారు. బట్ మీరు వ్యక్తిగతంగా కలిసినా లేదా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరే చాలా సంబంధాలు మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే కనుక మీకు ఏది నచ్చితో ఎంక్వైరీ చేసుకోవని మీకే ముందు చెప్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలని చెప్తూ ఉంటారు. సో ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్. ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అమ్మ ముహూర్తాలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అందరికీ ఎంగేజ్మెంట్లు అయిపోతున్నాయి, నిశ్చితార్థాలు ఆల్రెడీ అయిపోతూకి కూడా రెడీగా ఉన్నారు. ముహూర్తాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ ముహూర్తాలు? చాలా బలంగా ఉన్నాయి, సీజనల్గా చాలా హ్యాపీగా ఉందమ్మా. అందరూ నిశ్చితార్థాలు చేసేసుకుంటున్నారు, అయిపోయినాయి కూడా కొన్ని. తదుపరి ఇంకా పెళ్ళికి రెడీ అయిపోతున్నారు. అందువల్ల నిశ్చితార్థం రోజునే ముహూర్తం అని అనుకోకుండా ముందే ముహూర్తం గురించి కూడా అనుకొని, అంటే రాసుకోకుండా నిశ్చితార్థం రోజున రాసుకోవడం అనేది మనకి వాడుక. ఆ విధంగా నడుస్తుంది. అంతా హడావుడిగానే ఉంది, అంతా హ్యాపీగానే ఉంది. అదేవిధంగా కొన్ని రెడ్డీస్ స్పెషల్ తీసుకొచ్చాను కొన్ని సంబంధాలు. రెడ్డీస్ అబ్బాయిలు 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైట్, బీటెక్ ఎంఎస్, 200Kలో ఉన్నాడు, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, యుఎస్లో ఉన్నాడు. ఈ పిల్లాడు తగినటువంటి వధువు కావాలి. రెడ్డీస్ 27 సంవత్సరాలు అబ్బాయి, 6 అడుగుల హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 130K వస్తుంది, పిఆర్ ఉంది, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డీస్ క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు. ఈ పిల్లాడు 120K వస్తుంది, పిఆర్ ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డీస్లోనే ఈ అబ్బాయి 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇతనికి 15 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి అంటే బిజినెస్ అనమాట. 15 కోట్లు వస్తుంది సంవత్సరానికి, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డీస్ 28 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, బిట్స్ఫిలాన్లో చదువుకొని బెంగళూరులో 1 crore ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డీస్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకు ₹1,00,000 వస్తుంది, వెనకాల 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి. రెడ్డి క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు. డాక్టర్స్ని చూస్తారు, సాఫ్ట్వేర్ని చూస్తారు. గమనించుకుని ఎవరైనా సరే వెంటనే మాకు కాల్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 180Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో 100Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. పిఆర్ కూడా ఉంది, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలు ఉంది పాప, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బిజినెస్ కూడా చూస్తారు. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైట్, ఎంటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తుంది, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంబీఏ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప, 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకి తగినటువంటి డాక్టర్, ఎండి చేసిన, ఎంఎస్ చేసిన వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, 21 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, యుఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6'3" హైట్, బీటెక్, EEE చేసి, ఎంఎస్ చేసి, 165Kలో ఉన్నాడు, I-140 క్లిక్ అయింది, 27 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైట్, బెంగళూరులో 22 లక్షల ప్యాకేజీలో ఉండి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లాడికి తగినటువంటి వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, 13 లక్షల ప్యాకేజీలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. చాలామంది జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏమన్నా జాతకంలో దోషాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే, వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకొని జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేసి ఒకవేళ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు చెప్పడం జరుగుతుంది. వివాహం ఆలస్యం అవడానికి ఏమైనా దోషాలు ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే మీరు ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. చాలా మందికి ఇప్పటివరకు జరిపించుకున్న వాళ్ళు, త్వరగా వివాహం జరిగిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్నా సరే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డీటెయిల్స్ పంపించండి సరిపోతుంది. జాతక పరిశీలన తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరూ లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. పూర్తి వివరాలు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కనుక డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు. మీతో మాట్లాడతారు. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటివి మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూసే ముందు ఈ వివాహం విషయంలో ప్రజెంట్ ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఎవరికైతే వివాహం జరగాలనుకుంటున్నారో వారి యొక్క తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు. వివాహానికి పెళ్లి సంబంధాలు చూసుకొని ఉన్నట్లయితే కనుక పెళ్లికి ఆతృత పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎంక్వైరీ చేసుకుని అన్ని విధాలా కూడా పరిశీలించుకున్నాకనే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఏంటంటే కనుక ఒకవేళ కొత్తగా ఇంకొప్పుడే ఏదో వాళ్ళు తెలిసిందండి మంచి సంబంధం అంటున్నారండి, వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద నమ్మకం, అంతేగాని మనం పెద్దగా పరిశీలించలేదు, ముందుకు వెళ్ళిపోతున్నామండి అని. ఈరోజు మార్నింగ్ ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఏమనంటే కనుక 14 ఏళ్ళు తేడా అండి, నాకు తమ్ముడు వరుస ఇచ్చేయచ్చా? 14 సంవత్సరాలు తేడా ఇస్తే అమ్మా, పూర్వకాలంలో మీ కాలంలో మా కాలంలో అయితే ఏం మాట్లాడకుండా సంసారాలు బాగానే నడిచిపోయాయి. ఇప్పుడు కాలంలో అలా లేదు, అందుకని వద్దు అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇవన్నీ చూసుకోండి. ఏజ్ గ్యాప్లు పెద్దగా పెట్టుకోకండి. ఆనందంగా పిల్లలు ఉండాలంటే తక్కువ ఏజే 4 ఏళ్ళు 3 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. 26 సంవత్సరాలు, చౌదరి క్యాస్ట్, 5'4" హైట్, బీటెక్, యూఎస్లో 140Kలో ఉంది. ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. 22 కోట్ల ప్రాపర్టీ ఉంది. 27 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, చౌదరి క్యాస్ట్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంటెక్, బెంగళూరులో 30 లక్షల జీతంలో ఉంది. పాప వెనకాల 25 CR ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్, వరుడు కావాలి. 29 సంవత్సరాలు, అబ్బాయి, 5'9" హైటు, ఇతను ఎంఎస్ యూఎస్లో నిట్లో చదువుకున్నాడు. 130Kలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు చౌదరి క్యాస్ట్లో కావాలి. 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పిల్లాడు 12 లక్షల జీతంలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. సంవత్సరానికి 15 నుంచి 25 lakhs వస్తుంది. 11 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేరు, 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS, MD, డాక్టరు, సంవత్సరానికి 12 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో 300Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో, ఇతనికి PR కూడా ఉంది. 130K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, IIT చేసి బెంగళూరులో 25 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి.
కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. వీరందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వేరే ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాలో సార్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్వాలేదు. మినిమం క్వాలిఫికేషన్ అయితే మాత్రం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో అయితే ఎలాంటి కండిషన్స్ అయితే లేవు. సో అందరూ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. సో ఓకేనమ్మా, ఇప్పుడు వివాహంలో జాగ్రత్తలు, సూచనలు చాలా బాగా వివరించారు. ఈ ముహూర్తాలు ఎప్పటి వరకు కొనసాగుతాయంటారు? ఏం పర్వాలేదు మా చక్కగా జ్యేష్ఠ మాసం వరకు బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయి. అడ్డంకులు లేవు. ఏం హ్యాపీగా మీరు ముందుకు రావచ్చు, హాయిగా చూసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆ తదుపరి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. సంతోషంగా హ్యాపీగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి చాలా పెళ్ళిళ్ళు అయితే ముందుకు వెళ్తున్నాయి సంబంధాలు భగవంతుడి అనుగ్రహంతో. అందువల్ల మీరు కూడా మాతో పాటు ఆనందంలో పాలు పంచుకోండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 6'2" హైట్ బీటెక్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. 2 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. 120Kలో ఉన్నాడు. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైట్ యూఎస్లో 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ చార్టర్ అకౌంటెంట్ పిల్లాడు 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. సెట్టిబల్జా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్. ఎంఐ 120Kలో ఉంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 1,20,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్. యూఎస్లో 150Kలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు 140Kలో ఉంది. ఆస్ట్రేలియాలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పాప 26 సంవత్సరాలు 5'5" హైటు డాక్టర్ వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు అబ్బాయి బీటెక్ చేసి యూఎస్లో 125Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. తగినటువంటి ఎండి చేస్తున్న వధువు కావాలి. వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు ఎంటెక్. 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మన హైదరాబాద్లోనే. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్. 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్. యూఎస్లో 120Kలో ఉంది. తగినటువంటి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అమ్మాయి కూడా రేడియాలజీ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్. యూఎస్లో 140Kలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంబీఏ. 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మన హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్. యూఎస్లో ఇతను 180Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలికి కంటిన్యూ చేయండి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు ఎంటెక్. 24 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్. యూఎస్లో 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'4" హైటు, యూఎస్లో 110 కిలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ డేటా అనాలిసిస్ట్గా పనిచేస్తుంది, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 25 సంవత్సరాల వయసు, 5'3" హైటు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 180 కిలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యూఎస్లో ఉంటే ఇంకా హ్యాపీ వీళ్ళకి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు అమ్మాయి 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, 150 కిలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే పెరిక క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120 కిలో ఉంది, ఎల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, 28 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తున్న అబ్బాయికి తగినటువంటి ఎన్ఈఓసి, ఎన్ఈబీసీ చూస్తారు, తగినటువంటి వధువు కావాలి. వడ్డెర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఐఐటి చేసి యూఎస్లో 120 కిలో ఉన్నాడు, కులాంతర వివాహం కూడా చూస్తారు, తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, కెనడాలో ఉన్నాడు, ఈ పిల్లాడు, పిఆర్ ఉంది, 130 కిలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకొని 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. పెరిక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీఏ, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, కులాంతర వివాహం ఎన్ఈఓసి, ఎన్ఈబీసీ చూస్తారు, తగినటువంటి వరుడు కావాలి. వడ్డెర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీఏ, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, ఈఎంఐ 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, ఎల్ఎల్బీ చేసింది. వాల్మీకి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, వాల్మీకి క్యాస్ట్లో వరుడు కావాలి. రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు, ఈఎంఐ, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ ఎంటెక్ చేసినటువంటి అబ్బాయి 270 కిలో ఉన్నాడు, యూఎస్లో, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్లో 26 సంవత్సరాలు చార్టర్ అకౌంటెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 12 లక్షల జీతం. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, యూఎస్లో 140 కిలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, ఈ అబ్బాయి కూడా 6 అడుగుల హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్, యూఎస్లో 150 కిలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, పిహెచ్డి, సైంటిస్టు, ఈ అబ్బాయి కూడా 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మాదిగ క్యాస్ట్లో వధువు కావాలి. మాదిగ క్యాస్ట్లో అమ్మాయి 24 సంవత్సరాలు 5'3" హైటు, 14 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు మాదిగ క్యాస్ట్ 5'5" హైటు, యూఎస్లో 140 కిలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సార్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి ఏదైనా జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే
ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. 9154690099 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక వివాహం ఆలస్యం అవడానికి ఏమైనా దోషాలు ఉన్నా సరే మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో ఆ దోష నివారణ కోసం హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. చాలామంది ఇప్పటి వరకు జరిపించుకున్నారు. అలా జరిపించుకున్న వారికి వివాహాలు చాలా శీఘ్రంగా అయిన పరిస్థితులు కూడా చాలా చాలా అయితే ఉన్నాయి. మీకు ఇష్టమైతే కనుక ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేయండి. ఓకేనమ్మా, ఇక ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా సెకండ్ మ్యాచ్లు కులాంతర వివాహాలు చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. అన్నిటిగా భావించకండి. అన్ని వర్ణాల్లోని కూడా హిందువులైతే చాలు రెండో పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కులాంతర వివాహాలు కూడా చేస్తున్నాము. ఈ విషయాన్ని గమనించండి. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.